పిల్లలకు నివాస స్థలం, తల్లిదండ్రులు లేని పిల్లలకు నివాస స్థలం, తల్లిదండ్రులు లేని పిల్లలకు నివాస స్థలం. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండే రకంగా భారత రాజ్యాంగం ప్రకారము ఎలాంటి ఆదరణకు నోచుకొని నిరాదరణకు గురైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి నివాసం ఉండడం కూడా వాళ్ళకు ప్రాథమిక హక్కు. తిండి ఎంత ప్రాథమిక హక్కు, ఆరోగ్యం ఎంత ప్రాథమిక హక్కు, స్వేచ్ఛ ఎంత ప్రాథమిక హక్కు, నివాసం కూడా అదే ప్రాథమిక హక్కు కిందకి వస్తాయి. ఇలాంటి హక్కుని దుర్వినియోగం చేస్తున్న మదనపల్లిలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ అధికార పార్టీని అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తూ డబ్బులు వసూలు చేస్తూ చివరికి అనాథ పిల్లలకు కేటాయించినటువంటి స్థలాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బీకేపల్లిలో సర్వే నంబర్ 548, 540లో కొంత భూమిని రెవెన్యూ వారు కేటాయిస్తే ఆ భూమిని కూడా కబ్జా చేశారు. సో ఆ కబ్జా చేసినటువంటి కబ్జాదారుల పైన చర్యలు తీసుకోవాలి. అదే రకంగా అనాథ బిడ్డలు కేటాయించినటువంటి స్థలాన్ని వారికే అప్పచెప్పి శాశ్వతమైన పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లి చైతన్య సొసైటీకి దాదాపు 80 మంది పైగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఉన్నారు. మాకు నీడ కావాలని ప్రభుత్వాలు పాలకుల చుట్టూ తిరిగినటువంటి నేపథ్యంలో గత 5 సంవత్సరాల క్రితం వశిష్ఠ స్కూల్ కు ఆపోజిట్ లో ఎకరా భూమిని కేటాయిస్తే ఈ ఎకరా భూమి జగనన్న కాలనీలు కావాలి, మీకు పట్టణానికి దగ్గరలో బీకేపల్లిలో 1/2 ఎకరాన్ని మీకు కేటాయిస్తామని ప్రభుత్వం గాని రెవెన్యూ వాళ్ళు తీసుకున్నప్పటికీ ఆ బీకేపల్లిలో 1/2 ఎకరాన్ని సర్వే చేసి స్టోన్స్ ఫిట్ చేసినప్పటికీ కూడా అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది భూ కబ్జాదారు ఆ భూమిని కబ్జా చేస్తూ ఇదివరకే ఆ భూమిని కొంతమందికి అమ్మేశాము, ఇది మాది, మాకు పట్టాలున్నాయని వ్యవహరిస్తున్నారు. ఈ మదనపల్లి పట్టణంలో అధికార పార్టీ అండతో కోట్ల రూపాయలు విలువ చేసే భూములంతా కూడా కబ్జా చేస్తున్నారు. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే అనాథ పిల్లలకి ఇచ్చినటువంటి స్థలాన్ని రెవెన్యూ అధికారులు గాని పాలక వర్గాలు వెంటనే స్పందించి 1/2 ఎకరాన్ని వాళ్ళకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో 548, 540 సర్వే నెంబర్లో బీకేపల్లి నందు 2018లో ప్రభుత్వ స్థలం అది. అయితే 2022కు వచ్చే ముందుకే అది పట్టా భూమిగా మాకు పట్టా ఉంది అని చెప్పింది అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు. అది అధికార పార్టీ బలం చూసుకొనే 2 లక్షలకు 3 లక్షలకు ఆడ పునాదులు వేసి అమ్ముతా అన్నారు. అదేవిధంగా అనాథ పిల్లలకు ఎక్కడైతే 20 సెంట్లో 30 సెంట్లో భూమి కేటాయించింటే దాన్ని కూడా వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటే దాన్ని కూడా రైలు వచ్చేసి దొబ్బుకొని వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంది. ఇది ఎంతవరకు ఇట్లాంటి 10 అనాథ పిల్లలు కేటాయించిండే స్థలాన్ని కూడా అమ్ముకొని తింటా అన్నారంటే ఎంత సిగ్గు మానము మీకు ఉందా లేదా, మానవత్వం ఉందా లేదా అని కూడా డిమాండ్ చేస్తున్నాం బహుజన సేనగా.